ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మరింత విస్తరించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 500 బ్రాంచీలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. దీంతో బ్యాంక్ బ్రాంచీల సంఖ్య 23,000కు చేరుతుందన్నారు. 1 జూలై 1955న స్టేట్ బ్యాంక్ స్థాపించబడింది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ వనరులలో 1/4 కంటే ఎక్కువ భాగం రాష్ట్రం ప్రత్యక్ష నియంత్రణలో ఉంది. 200 సంవత్సరాలకు పైగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, దాని ఆర్థిక పునాది. ఇటీవలి సంవత్సరాలలో చాలామంది బ్యాంక్ కస్టమర్లు తమ సంపదను పెంచుకున్నందున ప్రజలు కొత్త ఆర్థిక స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నారని, మరిన్ని ఆర్థిక ప్రగతి అవకాశాలను కోరుకున్నారని ఆ బ్యాంక్ చూసింది. ఈ బ్యాంకుకు 491 మిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఇది 2,60,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. 22,500 ప్రపంచవ్యాప్త శాఖలు ప్రధాన కార్యాలయం ద్వారా నిర్వహించబడుతున్నాయి. 17 స్థానిక ప్రధాన కార్యాలయాలు, 36 దేశాల్లో 101 జోనల్ కార్యాలయాలు, ఇంకా 208 విదేశీ కార్యాలయాలు ఈ బ్యాంకు సొంతం. ముంబైలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం 100వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా 1921 నుంచి బ్యాంక్ ఎలా విస్తరించిందో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1955లో పార్లమెంట్లో చట్టం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. 1921లో 250 బ్రాంచీలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 22,500కు పెరిగింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మరో 500 బ్రాంచీలు అందుబాటులోకి రానున్నాయని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రస్తుతం ఎస్బీఐకి 50 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారని, దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఈ బ్యాంకు వాటా 22.4% ఉందని వెల్లడించారు. డిజిటల్ పెట్టుబడులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను బ్యాంకు నిర్వహిస్తోందని తెలిపారు.